తిరుమలలో నేను గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళాను, నన్ను ఎవరు డిక్లరేషన్ అడగలేదు. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడగలేదు. ఇప్పుడు డిక్లరేషన్ అడగడం ఏంటి అంటూ మొన్ననే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటే ఇప్పుడు తను హిందువే, సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉండేటటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను మాత్రం క్రైస్తవురాలైనటువంటి రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యన వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నది ఆమె క్రైస్తవురాలు కదా అన్నటువంటి పాయింట్, ఆయన కూడా బాప్టిజం తీసుకున్నారు కదా అన్నటువంటిది. అవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఏ సంప్రదాయాన్ని అలా పాటిస్తారన్నటువంటి సాక్ష్యంగా తాజాగా తిరుమలకి నడుచుకుంటూ దర్శనానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఒక కీలకమైనటువంటి పని చేశారు. తన కుమార్తె ఎవరైతే పలీనా అంజనీ కొణిదెల పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె, తను క్రిస్టియన్గానే ఉంది. తను కన్వర్ట్ అంటే వాళ్ళ అమ్మ నుంచి వచ్చినటువంటి ఆ క్రిస్టియానిటీని కొనసాగిస్తుంది. కాబట్టి ఆమెకి డిక్లరేషన్, ఆమె చేత డిక్లరేషన్ మీద సంతకం పెట్టించారు. అయితే అమ్మాయి మైనర్ కాబట్టి తండ్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. తద్వారా తన తండ్రిగా తను ఆ అమ్మాయికి ఆమోదం తెలుపుతూ ఏదైతే క్రైస్తవురాలైన తను దేవదేవుణ్ణి నమ్ముతున్నాను అన్నటువంటిదే ఆ సంతకం యొక్క ఉద్దేశం. అది తను పెట్టింది, అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా పెట్టి మంచి సంప్రదాయానికి తెరతీసి చూపించారు.